నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళన్నట్టు ఒంటెద్దు పోకడ పోతుండా ముఖ్యమంత్రి సారు. ఐఏఎస్ల సలహాదారులు ఏమన్నా చెప్తే మీరేందివా నాకు చెప్పేది అని తీసి పడేస్తుండా. అంటే అవుననే జవాబులు వినబడుతున్నాయట సెక్రటేరియట్ దిక్కు. మావోనికి అన్ని మంచి గుణాలే ఉన్నాయి, ఒకటి తనకి ఏం తెలియదు, రెండు ఇంకొకరు చెప్తే వినడు అన్నట్టున్నదట సీఎం సార్ ఎవ్వారం. తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు మొండిగా పోతుండని గుసగుసలు పెట్టుకుంటుర్రట సార్ చుట్టుండేటోళ్ళు. సార్కు తెలియని ముచ్చట్లలో కూడా గిట్లా కాదు గట్లా అనేవాళ్ళని అన్నా కూడా ఏందివా నాకు మీరు చెప్పేది తోకమట్ట, నాకు తెలియదనుకుంటుర్రా ఎట్లా అని మొండిగా బెదిరిస్తుండని సీనియర్ ఆఫీసర్లు చుట్టుండేటోళ్ళు నెత్తులు కొట్టుకుంటుర్రని చెవులు కొరుక్కుంటున్నారట సచివాలయం దిక్కు. అయితే మొన్న ధరణి మీద రివ్యూ మీటింగ్ పెట్టిండు సీఎం సారు. దానికి అందరు పెద్ద ఆఫీసర్లు వచ్చిండ్రు. మరి ఏమైందో ఏందో కానీ ఈ మీటింగ్ అయిపోగానే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రేవంత్ పీటర్ సారు ఆయన ఫేస్బుక్ డీపీని ఇట్లా నల్లగా పెట్టుకున్నాడు. రేవంత్ పీటర్ సారు సౌమ్యుడు, ఎవ్వలతోటి లొల్లులకు పోని మనిషి అన్న పేరున్నది అధికార వర్గాల్లో. అసొంటి సార్కి ఎందుకంత కోపం వచ్చింది? ధరణి రివ్యూ మీటింగ్లా ఏం జరిగింది? సర్కారు మీద నిరసనకే పీటర్ సార్ ఇట్లా నల్ల డీపీ పెట్టుకుండా అని మస్తు మంది అనుమానపడుతున్నారు. లేకుంటే తిరుగుబాటు సంకేతమా ఇది అనే చర్చ నడుస్తుందట సచివాలయ వర్గాల్లో.